సరే గైస్, ఓకే. అక్కడ చూసారా చంద్రుడు, ఆల్మోస్ట్ ఫుల్ మూన్. సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఫుల్ మూన్ ఉన్నాడు. ఓకే, కారు 69లో వెళ్తున్నారు, whatever, 70. సో థింగ్ ఈజ్, what I'm gonna say is కన్యాకుమారి. ఈ పిల్లొచ్చి కన్యాకుమారి చూసారా, కన్యాకుమారి చూసారా, కన్యాకుమారి చూడండి, కన్యాకుమారి చూడండి అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే, సరే పిల్ల బాగుంది, బాగా చెప్తుంది అనుకొని స్టార్ట్ చేశాను. చేస్తే ఫస్ట్ సీనే డైలీ సీరియల్ కన్నా ఘోరంగా ఉంది. లైక్ ఎంత ఘోరంగా ఉందంటే మన ఇంట్లో వీడియో తీసుకున్నా అంతకన్నా బాగా తీస్తాం అనిపించేట్టుగా ఉంది ఫస్ట్ సీన్. అబ్బా, ఇలాంటి సినిమా ఏం చూస్తాంలే అని తీసి పడేశాను. అదనమాట సంగతి. ఓకే, సరే మళ్ళీ ఏవో చూశాను, అవి చేసా వచ్చేసరికి ఏమో ఏ పొట్లో ఏ పాముందో సినిమా చూడకుండా జడ్జ్ చేయడం ఎందుకులే, నేనేం థియేటర్లో లేను కదా, టైం వేస్ట్ అనుకోవడానికి అని చెప్పి కన్యాకుమారి పెట్టా. పెడితే ఫస్ట్ సీను మళ్ళీ అదే చెత్త సీను. సరే నెక్స్ట్ సీన్ కొంచెం బెటరు, ఆ తర్వాత సీన్ ఇంకొంచెం బెటరు అనిపించాయి. సరే అప్పుడు పేర్లు పడ్డాయి. సరే మన కన్యాకుమారి వచ్చేదాకా చూద్దాం, ఆ పిల్ల బాగుంటుంది కదా అనుకున్నా. అయితే వచ్చింది పిల్ల ఎలా వచ్చింది? చిన్నప్పుడు పిల్ల అనమాట. ఇంత బండగా చీముడు ముక్కేసుకొని అలా ఉందన్నమాట స్కూల్లో. ఇదేంట్రా అమ్మాయిని ఇలా పెట్టారు అనుకున్నా. చూస్తే ఆ అమ్మాయి హీరోగాడు కూడా అదే క్లాసు. వాడు అమ్మాయి నచ్చి జామ పండిస్తే ఇసిరి కొట్టి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, స్టోరీ చెప్పేస్తున్నా అనుకోకండి, ఇది అంత స్టోరీ ఏం కాదు. జస్ట్ చిన్నప్పుడే వాడిని రిజెక్ట్ చేసింది. ఏది, బండగా చీముడి బుక్కేసుకున్న అమ్మాయి. మన హీరోయిన్ గొప్పగా లేడు అప్పుడు, బట్ స్టిల్ వాడిచ్చిన జాంకాయ తీసుకుంటే తప్పే ఉందంట, దాన్ని ఇసిరి కొట్టాల్సిన అవసరం ఉందంట. దాని టెక్ అనమాట, అలా చూపించాడు ఆ సినిమాలో. ఓకే, ఆ సీన్ నచ్చలేదు నాకు, అంత టెక్కు చూపించకూడదు అమ్మాయిలకి అనుకున్నా. సరే అయినా సినిమాకి ఛాన్స్ ఇచ్చా. చూడండి నేను ఎంత మంచోడినో. ఇంకా సినిమా చూస్తూనే ఉన్నా నేను. అక్కడ టెస్లా ఉంది, జాప్ అంట. ఏంటో మరి నంబర్ ప్లేట్ మీద జాప్ అని ఉంది. సర్లే, ఓకే. సో అది సంగతి. చంద్రుడు కనిపిస్తున్నాడా? ఓకే, ఇంతకీ ఈ సినిమాలోకి వెళ్తే, సరే ఆ అమ్మాయి పెద్దదవుద్ది, కొంచెం పెద్దదవుద్ది, కళ్ళు ఇలా తిప్పుద్ది, అలా తిప్పుద్ది. అంటే బాగానే యాక్ట్ చేస్తుంది పిల్ల అనుకున్నా. వేరే పక్కన క్యారెక్టర్లు మాత్రం ఏమీ యాక్ట్ చేయలేకపోతున్నారు. అందరూ కొత్త వాళ్ళే ఆల్మోస్ట్. చిన్న బడ్జెట్ సినిమా, ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి తీసేశారు. బట్ చెప్పొచ్చేది ఏంటంటే, సినిమా చూస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట సినిమా. అట్లా ఉంది సినిమా అయిపోయాక అయ్యో అయిపోయిందా అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా యాక్చువల్లీ. ఓకే, లిటిల్ హార్ట్స్ అయితే రిచ్గా బాగుంది. ఇది రిచ్గా లేకపోయినా బాగుంది. లైక్ తీయడంలో రిచ్నెస్ లేదు, బట్ లిటిల్ హార్ట్స్ కన్నా మనసును హత్తుకుంది, ఏడిపించింది, నవ్వించింది, అన్నీ చేసింది. అసలు లవ్ అంటే
అమ్మాయి లవ్ అంటే ఎలా ఉంటుందో చూపించింది. అలానే అమ్మాయి ఏం త్యాగాలు చేసేది కానీ బట్ స్టిల్ అమ్మాయిలు కూడా లవ్ చేస్తే కొంత కమిటెడ్గానే ఉంటారు అని చూపించింది సినిమా. ఈవెన్ లిటిల్ హార్ట్స్లో కూడా అదే స్టోరీ. లైక్ అమ్మాయి కమిటెడ్ అయితే ఏదైనా జరుగుద్ది, అబ్బాయి కమిటెడ్ అయితే పీకేదేం లేదు అని చూపించాడు లిటిల్ హార్ట్స్లో. యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ రివ్యూ మిస్ అయ్యాను, నేను ఇవ్వలేదు మీకు. ఐమ్ సారీ గైస్. బట్ యా, ఇంతకీ హీరో పర్ఫార్మెన్స్కి వస్తే, హీరో లుక్స్ వైజ్ చూడగానే పక్కన మా ఆవిడ ఏంటి ఇలా ఉన్నాడు అంది. అంటే ఆడవాళ్ళ దృష్టిలోనే బాగాలేదు వాడు అంటే, ఐ మీన్ నాకు నచ్చడం నచ్చకపోవడం వేరే విషయం. సరే, ఇప్పుడు తెల్లగా ఉన్నాడు కానీ పెద్ద మజిల్ కానీ బాడీ బిల్డింగ్ కానీ ఏమీ లేదు. సో చాలా న్యాచురల్గా తీయాలనుకున్నారు, అలాగే తీశారు. వాడు బాగానే యాక్ట్ చేస్తాడు కానీ అమ్మాయి అయితే పీక్స్లో యాక్ట్ చేసింది. ఆ పీక్ డైలాగ్ ఒకటి ఉంటుంది, అన్ని చోట్ల చెప్తుంది. ఆ చీరలు లిస్ట్ చెప్పుద్ది, ఏ రకాల చీరలు అమ్ముతారో వాళ్ళు. ఆ సీన్లో మాత్రం ఆ సీన్ ఫేమస్ ఎందుకైందో నాకు అర్థం కాలేదు కానీ ఆ సీన్లోనే చివరికి నవ్వేస్తుంది. లైక్ అంత పెద్ద డైలాగ్ చెప్పాను అనుకొని నవ్వేసుకుంటుంది. ఆ నవ్వును కూడా క్యాప్చర్ చేశాడు, విచ్ ఈజ్ లైక్ బ్యాడ్. మళ్ళీ రీటేక్ చేయించాలి కానీ ఇంకేం చెప్పిస్తానులే అంత పెద్ద డైలాగ్ అనుకున్నాడో ఏమో. సరే, అది సంగతి. అంటే అమ్మాయి యాక్టింగ్ కించపరచట్లా కానీ అంత చిన్న డెబ్యూ మూవీ అయి ఉండొచ్చు, ఆర్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హర్ కెరీర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ నాకు తెలియదు అమ్మాయి గురించి ఎక్కువ. సో అమ్మాయి పేరు కూడా తెలియదు. కన్యాకుమారి సినిమాలో పేరు, రియల్ పేరు ఏంటో మరి. ఓకే, అబ్బాయి పేరు కూడా తెలియదు. సినిమా అయితే బాగుంది. ఎందుకు బాగుంది అంటే ఇట్ క్యాప్చర్స్ స్టోరీ. చెప్పకుండా ఇలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. రైతే రాజు అన్నది కూడా ఒక ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ వస్తుంది పోతుంది, రైతులు మాత్రం ఎప్పటికీ అలా ఉండిపోతారు, మనకు కావాలి, అదొక ట్రూత్. బట్ సినిమాలో దాన్ని ఒక విధంగా చూపించాడు. సాఫ్ట్వేర్ చూపించాడు, రైతుల్ని చూపించాడు, ఇద్దరు బాగానే ఉన్నట్టుగా చూపించారు. ఓకే, అది సంగతి. ఇంకా ఏ చిన్న జాబ్ కూడా కించపరిచేది కాదు, తక్కువది కాదు అని కూడా చూపించాడు. చీర షాప్లో చీరలు అమ్ముకునే సేల్స్ గర్ల్గా కూడా చూపించాడు అమ్మాయిని. స్కూల్ ఫస్ట్ వచ్చి కాలేజ్ ఫస్ట్ వచ్చి చీరలు అమ్ముకుంది అమ్మాయి. దట్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. అది సంగతి. సరే, పాటలకు వస్తే పాటలు ఏమి లేవనుకుంటా. ఏదో బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది కానీ అంత క్యాచీగా ఏం లేదు. ఓకే, అమ్మాయి బాగుంది, కొన్ని యాంగిల్స్లో బాగాలేదు కానీ బట్ అంటే షీఈ్ నాట్ ద గ్లామర్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ బాగా యాక్ట్ చేసింది, బాగా మాట్లాడుతుంది, అది ఉన్నది. ఓకే, బాయ్ గైస్.